లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తొలి విడత ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిపైనే. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడుపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి ఓ ట్రాన్స్జెండర్ బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ అభ్యర్థిగా కిన్నార్ మహామండలేశ్వర్ హిమంగి సఖి ఇప్పుడు బరిలో ఉన్నారు. ఆమె పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. అసలు ఎవరి మండలేశ్వర్ అనేది చూస్తే మండలేశ్వర్ హిమంగి సఖి. ఆమె సొంత రాష్ట్రం కూడా గుజరాత్లోని బరోడాలో జన్మించారు ఆమె. హిమంగి తండ్రి డిస్ట్రిబ్యూటర్ కావడంతో బరోడా నుంచి ముంబైకి మకాం మార్చారు. హిమంగి పలు టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు. ప్రపంచంలోని భగవద్గీతను బోధిస్తున్న తొలి ట్రాన్స్జెండర్ హింగి సఖి కావడం విశేషం. ఇక 2019 ఫిబ్రవరిలో ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషేకం కూడా జరిగింది. అఖిల భారతీయ సాధు సమాజ్ భాగవత భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో కూడా సత్కరించారు. ఇక హిమంగి సఖి కృష్ణుని భక్తురాలు. భగవత్ కథలు, దేవి భగవత్ కథలు కూడా రాశారు. లోక్సభ ఎన్నికల్లో మోదీకి హిమంగి సఖి నుంచి గట్టి పోటీ ఉంటుందన్న చర్చ సాగుతోంది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో. ఇక వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి చూస్తే ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. 2012లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అప్పటి వరకు ఆయన గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటూ వచ్చారు. 2014లో తొలిసారి ఆయన ప్రధాని అభ్యర్థిగా వారణాసి నుంచి పోటీ చేస్తే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన మీద అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. సుమారు 3,71,000 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. 2019 నాటికి ప్రధాని హోదాలో ఉంటూ మోడీ మరోసారి పోటీ చేశారు. ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా సమాజ్వాదీ పార్టీ నుంచి శాలిని యాదవ్ పోటీలో ఉన్నారు. ఈసారి నరేంద్ర మోడీ మెజారిటీ భారీగా పెరిగింది. 4,79,000కు చేరింది. ఇక 2024లో కూడా అదే సీటు నుంచి మోడీ పోటీ చేస్తున్నారు మూడోసారి. ఆయన మీద పోటీకి కాంగ్రెస్ అజయ్ రాయ్ని సిద్ధం చేసింది. ఇక ఇదే వారణాసి నుంచి హిందూ మహాసభ నుంచి హిమంగి సఖి మాత పోటీ చేస్తున్నారు. చూడాలి, వీరి ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతోంది.